ఆల్ రైట్ గైస్, మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్తో ఈరోజు అయితే మేము ముందుకు వచ్చాను. చేపకి నీళ్ళు ఎంత అవసరమో ట్రేడింగ్లో ఇంకా ప్రైజ్ యాక్షన్ అంతే అవసరం. సో ప్రైజ్ యాక్షన్ని సింప్లిఫై చేసి ఈరోజు చాలా ఎఫెక్టివ్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో వీడియోని అయితే కంప్లీట్గా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయండి, ఎందుకంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సో వీడియోలో ముందుకు వెళ్ళే ముందు ఫస్ట్ అయితే మేము హై పేయింగ్ పేర్స్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాం. సో నేను ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ హై పేయింగ్ పేర్స్ ఇక్కడ 4 పేర్స్ ఉన్నాయి. సో ఈ 4 పేర్స్ని అయితే నేను ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో హై పేయింగ్ పేర్స్నే సెలెక్ట్ చేసుకోవాలి గైస్, ఎందుకంటే బైనరీ ఆప్షన్స్లో హై పేయింగ్ పేర్స్ తోటే ట్రేడ్ చేయాలి. ఎందుకంటే 30 ఇక్కడ మీరు చూడొచ్చు 80-70% ఇచ్చే పేర్స్ తోటి మనం ట్రేడ్ చేసినా ఇక్కడ మనకి రిస్క్ మేనేజ్మెంట్ అనేది కరెక్ట్ ఫాలో చేయలేము. సో కాన్సెప్ట్ ఏంటంటే ప్రైజ్ యాక్షన్ని మనం సింపుల్గా ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, మనం చాట్ చూసినప్పుడు ప్రైజ్ ఎలా యాక్ట్ చేస్తుందో దాన్ని బట్టి మనం లెవెల్స్ అనేది తీసుకోవాలి. సో మీకు ఇక్కడ చూపిస్తాను. ప్రైజ్ యాక్షన్ అంటే తెలుసు కదా, ప్రతి ఒక్కరికి ప్రైజ్ యాక్షన్ అంటే తెలుసు. ఇన్ కేస్ ట్రేడింగ్ కొత్తగా ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నా. సో ప్రైజ్ ఎలా యాక్ట్ చేస్తారో దాన్నే ప్రైజ్ యాక్షన్ అంటారు. సో ప్రైజ్ మూమెంట్ని మనం స్టడీ చేసే దాన్నే ప్రైజ్ యాక్షన్ అంటారు. సో ప్రైజ్ యాక్ట్ చేసే విధాన్ని సింపుల్గా చెప్పాలంటే ప్రైజ్ యాక్ట్ చేసే విధాన్నే ప్రైజ్ యాక్షన్ అంటారు. సో కాన్సెప్ట్ ఏంటంటే, స్ట్రాటజీ ఏంటంటే సింపుల్. ఒక ట్రెండింగ్ మార్కెట్ తీసుకోవాలి. తీసుకొని మార్కెట్ ఏడైతే రెజిస్టర్ అవుతుందో ఆడ మనం హయ్యర్ హై లోవర్లో డ్రా చేసుకున్న తర్వాత ఆ ప్రైజ్ మూమెంట్ని బట్టి ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. సో మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ట్రెండింగ్ మార్కెట్ అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ తీసుకోవాలి. సో మీకు ఇక్కడ డ్రా చేసి చూపిస్తాను. ఇక్కడ ఒక 2 హారిజాంటల్ లైన్ మనకు ఇక్కడ అవసరం పడతాయి. నేనైతే ఇక్కడ 2 హారిజాంటల్ లైన్స్ అయితే ఇక్కడ తీసుకున్నా. సో ఇక్కడైతే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇంకోటి ఇక్కడ. సో నేను ఇక్కడ డ్రా చేసిన అంటే చూపిస్తాను మీకు. నేను దీన్ని బేస్ బట్టి నేను ఇక్కడ డ్రా చేసిన. సో మార్కెట్ అప్వర్డ్స్ కన్నా డౌన్వర్డ్స్ కన్నా ఒక ట్రెండ్ వేలా మార్కెట్ మూవ్ అవుతుండాలి. ఆ గ్యాప్లో మీకు ఏడైతే మార్కెట్ రిజిస్టర్ అవుతుందో, ఏడైతే మార్కెట్ తట్టుకుంటుందో దాన్ని హయ్యర్ హై లోవర్లో డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ డౌన్వర్డ్స్ వచ్చే మార్కెట్ సడన్గా ఇక్కడ మధ్యలో గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చింది కదా, సో ఇక్కడ రిజిస్టర్ అవుతుంది మార్కెట్ అంటే ఇక్కడ ఆగింది కాబట్టి, సో దీనికి హయ్యర్ హై లోవర్లో డ్రా చేసుకోవాలి మనం ఇక్కడ ఎగ్జాక్ట్గా. సో నేను ఇక్కడ హయ్యర్ హై లోవర్లో డ్రా చేసుకున్న తర్వాత మార్కెట్ ఎప్పుడైతే దీన్ని లోవర్లోని బ్రేక్ చేసి క్లోజ్ అవుతుందో దాని నెక్స్ట్ మూమెంట్లో మనం ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. సింపుల్, అర్థమైందిగా. మార్కెట్ ఎప్పుడైతే హయ్యర్ హై లోవర్లోని బ్రేక్ చేస్తుందో ఎగ్జాక్ట్ ఆ మూమెంట్లోనే నెక్స్ట్ క్యాండిల్కి అనేది మనం ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసేయాలి. సింపుల్. ఇలా మీరు ఇక్కడ ఇంకా చూడొచ్చు, ఈడ ఒక ట్రేడ్ సేమ్ లెవెల్స్లో మనకి ఈడ ఇంకొక ట్రేడ్ దొరికింది. గమనిస్తే మీకు ప్రతి 10 మినిట్స్కి ఒక ట్రేడ్ ఈజీగా దొరుకుతుంది. సో ఈడ మార్కెట్ మంచిగా సపోర్ట్ తీసుకొని డౌన్వర్డ్స్ ట్రెండ్లోకి వస్తుంది. గ్యాప్లో ఇక్కడ ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చింది. సో మనం ఇక్కడ దాని గ్రీన్ కలర్ హయ్యర్ హై లోవర్లో డ్రా చేసుకున్నాం. సో ఆ గ్రీన్ కలర్ లోవర్లోని ఈ రెడ్ కలర్ అనేది బ్రేక్ డౌన్ ఇచ్చేసింది. సో ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది కాబట్టి నెక్స్ట్ క్యాండిల్ ఒకవేళ మనం డౌన్వర్డ్స్కి పెట్టుంటే ఇక్కడ మనం విన్ అయ్యే ఛాన్స్ ఉండేది. సో అలా మల్టిపుల్ పేర్స్ మీద మీరు స్విచ్ అవుతూ ఇక్కడ చూసుకుంటుంటే మీకు ఈజీగా మీరు ఆ ట్రేడ్స్ అనేది తీసుకోవచ్చు. సో మీరు ఇక్కడ ఇంకా చూడొచ్చు, మీకు ఇక్కడ డ్రా చేసి చేస్తాను. ఒక హారిజాంటల్ లైన్ తీసుకొని 2 హారిజాంటల్ లైన్స్ తీసుకున్నాను నేను ఇక్కడ. సింపుల్. ఇక్కడ డౌన్వర్డ్స్కి వచ్చే మార్కెట్ ఇక్కడ మంచిగా సపోర్ట్ తీసుకొని మార్కెట్ ఇట్లా డౌన్వర్డ్స్ వస్తుంది. సో ఈ గ్యాప్లో ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి గ్రీన్ కలర్ క్యాండిల్ని మనం హయ్యర్ హై లోవర్లో డ్రా చేసుకున్నాం. సో ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ లోవర్లో ఏడ బ్రేక్ డౌన్ అయిందంటే ఈడ ఎగ్జాక్ట్గా ఈడ మార్కెట్ అనేది బ్రేక్ డౌన్ అయిపోయింది ఈ క్యాండిల్తో.
మార్కెట్ అనేది బ్రేక్ డౌన్ అయింది. సో నెక్స్ట్ ఈ క్యాండిల్ మీద మనం ట్రేడ్ తీసుకోవే ఛాన్స్ ఉండేది. సో అలా మీరు మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ చూస్తుంటే మీకు ఇక్కడ ఒక ట్రేడ్ దొరుకుతూనే ఉంటాయి. ప్రతి 10 మినిట్స్కి ఒక ట్రేడ్ దొరుకుతుంటాయి. సో మీకు ఇక్కడ ఇంకొక డ్రా చేసి చూస్తాను. ఎగ్జాంపుల్గా ఇక్కడ రెండు హారిజాంటల్ లైన్స్ అయితే నేను ఇక్కడ తీసుకున్న తర్వాత దీన్ని డ్రా చేసి చూపిస్తాను మీకు. సో ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ లోవర్ లోను హయ్యర్ హైని డ్రా చేసుకున్నా. ఎందుకంటే ఇక్కడ మంచి సపోర్ట్ తీసుకొని అప్ ట్రెండ్లో ఉంది మార్కెట్. ఒక ట్రెండీ మార్కెట్ ఉండాలి. ఈ స్ట్రాటజీకి ఏంటంటే ట్రెండీ మార్కెట్ కంపల్సరీ. సో అప్ ట్రెండ్లో ఉన్న మార్కెట్లో మధ్యలో ఒక రెడ్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో ఆ రెడ్ క్యాండిల్ హయ్యర్ హై లోలో డ్రా చేసుకున్నా నేను. ఎప్పుడైతే ఈ రెడ్ క్యాండిల్ హయ్యర్ హైని ఇది బ్రేక్ చేసిందో, ఇక్కడ బ్రేక్అవుట్ అయిందో, సో సేమ్ ఎగ్జాక్ట్ అదే మూమెంట్లో మనం ఒక 1 మినిట్ ట్రేడ్ ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ విన్ అయ్యేటోళ్ళం. సో కాన్సెప్ట్ క్లియర్ చేసుకోండి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ క్లియర్ లేకుండా ట్రేడ్స్ ఎప్పుడు చేయొద్దు. వన్స్ ఒక్కసారి మన కాన్సెప్ట్ క్లియర్ అయిందంటే ట్రేడ్స్ అనేది ఆటోమేటిక్ మన ఫేవర్లో అనేది క్లోజ్ అవుతూ ఉంటాయి. సో ఇలా మల్టిపుల్ టైమ్స్ మీరు ఇక్కడ ఈడింగ్ చూసుకోవచ్చు. ప్రతి 10 మినిట్స్కి 20 మినిట్స్కి 15 మినిట్స్కి 5 మినిట్స్కి ఒక ట్రేడ్ దొరుకుతూనే ఉంటుంది. మీకు సర్చ్ చేస్తూ ఉండాలి. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఈ మార్కెట్ ఇక్కడ మంచిగా సపోర్ట్ తీసుకొని అప్ ట్రెండ్లో ఉండే. సో అప్ ట్రెండ్లో గ్యాప్లో ఇక్కడ ఒక మార్కెట్ రిజిస్టర్ అయింది, ఇక్కడ తట్టుకున్నది కాబట్టి. సో ఇక్కడ హయ్యర్ హై లోవర్లో డ్రా చేసుకోవాలి రెడ్ క్యాండిల్ని. ఎప్పుడైతే రెడ్ క్యాండిల్ హయ్యర్ హై ఇక్కడ బ్రేక్అవుట్ అయిందో ఎగ్జాక్ట్ అదే మూమెంట్లో 1 మినిట్ ట్రేడ్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనం విన్ అయ్యేటోళ్ళం. సో ఇలా ఈ స్ట్రాటజీకి 95-96% విన్నింగ్ రేషియో అనేది ఉన్నది. సో ఇప్పుడు ఇంకా మనం ఇక్కడ డ్రా చేసుకోవచ్చు దీన్ని. ఇప్పుడు ఒక మంచి ఇక్కడ సపోర్ట్ తీసుకొని మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నాయి కదా. సో ఈ అప్ ట్రెండ్ గ్యాప్లో రెడ్ కలర్ క్యాండిల్ ఇక్కడ ఫామ్ అవుతుంది. సో ఈ రెడ్ కలర్ క్యాండిల్ని హయ్యర్ హై లోవర్లో డ్రా చేసుకోవాలి మనం ఇక్కడ. సో నేను ఇక్కడ 2 క్యాండిల్స్ తీసుకున్నా. సో నేను ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ హయ్యర్ హై అన్నాను, ఈ రెడ్ క్యాండిల్ లోవర్లోనే డ్రా చేసేసుకున్నా. సో ఎప్పుడైతే మార్కెట్ దీన్ని బ్రేక్ డౌన్ ఇస్తుందో, ఇన్ కేస్ ఈ క్యాండిల్ ఒకవేళ మనం తీసుకున్న లెవెల్ కింద క్లోజ్ అవుతుందో, ఒకవేళ క్లోజ్ అయితే మనం డౌన్వర్డ్స్కి వెళ్దాం. లేదని ఒకవేళ ఇది గ్రీన్లో క్లోజ్ అయితే, దీని మధ్యలో క్లోజ్ అయితే ఈ ట్రేడ్ మనం అవాయిడ్ చేయొచ్చు. సో చూద్దాం దీని క్లోజింగ్ వరకు. సో మీరు నాలా ట్రేడ్ చేయాలనుకున్నా, నాతో పాటు ట్రేడ్ చేయాలనుకున్న డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, టెలిగ్రామ్ లింక్, జాయిన్ అవ్వండి. లాస్ట్ 10 సెకండ్స్ ఉన్నాయి గైస్. చూద్దాం ఒకవేళ ఈ క్యాండిల్ ఎలా క్లోజ్ అవుతుందో దాని క్లోజింగ్ బట్టి అనే మనం ట్రేడ్ అనేది ఫిక్స్ చేస్తాం. సో మీరు చూడవచ్చు నేను చెప్పినట్లే ఇక్కడ మధ్యలో క్లోజ్ అయిపోయింది గ్రీన్ కలర్ క్యాండిల్. సో ఇక్కడ మనం ట్రేడ్ అనేది అవాయిడ్ చేసేయాలి. సో సేమ్ స్ట్రాటజీ ఇక్కడ ఇంకా చూడొచ్చు. ఇక్కడ మంచి సపోర్ట్ తీసుకొని మార్కెట్ అప్వర్డ్స్కి వెళ్తుంటే మధ్యలో రెడ్ కలర్ క్యాండిల్ ఇక్కడ ఫామ్ అయింది. సో ఆ రెడ్ కలర్ హయ్యర్ హై ఇది. ఒకవేళ మనం ఇక్కడ రెడ్ కలర్ హయ్యర్ హై ఇక్కడ డ్రా చేసినట్లయితే ఎప్పుడైతే ఇక్కడ ఈ క్యాండిల్తో బ్రేక్అవుట్ అయిందో మార్కెట్, ఈ క్యాండిల్ మీద 1 మినిట్ ట్రేడ్ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మనం విన్ అయ్యేటోళ్ళం. సో సింపుల్ కాన్సెప్ట్ ఒక్కసారి క్లియర్ చేసుకోండి మైండ్లో. దాని తర్వాత మీకు అప్పుడు ప్రతి ఒక్క ట్రేడ్ మీరే విన్ అవుతారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఈడొకటి, ఎగ్జాక్ట్గా ఈడొకటి. ఎప్పుడైతే మార్కెట్ ఒక సపోర్ట్ తీసుకొని డౌన్వర్డ్స్కి వస్తుందో, సో ఆ గ్యాప్లో ఇక్కడ ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో ఆ గ్రీన్ కలర్ హయ్యర్ హైని నేను డ్రా చేసుకున్నా, లోవర్లోని ఇక్కడ డ్రా చేసుకున్నా. సో ఎప్పుడైతే ఇక్కడ గ్రీన్ కలర్ క్యాండిల్స్ బ్రేక్ డౌన్ అయిందో, సో నెక్స్ట్ మూమెంట్ ఇక్కడ 3 రెడ్ కలర్ క్యాండిల్స్ అయితే ఫామ్ అవ్వడం జరిగింది. సో ఒకవేళ మనం ఇక్కడ ట్రేడ్ తీసుకున్నట్లయితే ఈ క్యాండిల్ మీద మనం ట్రేడ్ విన్ అయ్యేటోళ్ళం. సో అలా కాన్సెప్ట్ క్లియర్ చేసుకొని ఒక కాన్సెప్ట్ని మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తుంటే మీకు ప్రాఫిటబుల్ ట్రేడర్ మారడానికి ఎవ్వడు ఆపడు. సో మీరు ఇక్కడ చూడొచ్చు మార్కెట్ అయితే ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది, కానీ మనం తీసుకున్న లెవెల్ మీదనే క్లోజ్ అయింది. ఇన్ కేస్ ఇది రెడ్లో క్లోజ్ అయితే క్యాండిల్
నెక్స్ట్ ట్రేడ్ అనేది నేను ఈడ డౌన్వర్డ్స్కి వెళ్తున్నా. సో అలా మీకు విజన్ అనేది కరెక్ట్ క్లియర్గా ఉండాలి. ఎప్పుడైనా మన విజన్ క్లియర్గా ఉంటే ట్రేడ్స్ ఆటోమేటిక్ మనం ప్రతి ఒక్క ట్రేడ్ మనం విన్ అవుతాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నిన్న ట్రేడ్స్ మనం ఇక్కడ విన్ అయినాం టోటల్. సో ఇలా విన్నింగ్. సో నేను ఇక్కడైతే 2 ట్రేడ్స్ అయితే నేను ఇక్కడ తీసుకున్నా. ఈజీగా ఈ ట్రేడ్ అయితే మనమే విన్ అవుతాం. ఎందుకంటే ఆ నమ్మకం మనకు ఎప్పుడు కలుగుతుంది అంటే డైలీ మనం 1 to 2 hours ప్రాక్టీస్ చేస్తేనే ఆ లెవెల్ అక్యురసీ అనేది మన ట్రేడింగ్లో మనం చూడొచ్చు. సో మరి ఇక్కడ చూడొచ్చు, సింపుల్ ప్రైస్ యాక్షన్ని ఇంత సింప్లిఫై చేసి సింపుల్గా యూట్యూబ్లో ఎవడైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాడంటే అది మన తర్వాతనే. సో నాతో పాటు ట్రేడ్ చేయాలనుకున్నా, నాలా ట్రేడ్ చేయాలనుకున్నా, డిస్క్రిప్షన్ ప్లాట్ఫామ్ లింక్ ఇచ్చాను. అకౌంట్ క్రియేట్ చేయండి, రిజిస్టర్ చేసుకొని అకౌంట్ వెరిఫై చేసుకున్న తర్వాత ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాతనే రియల్ అమౌంట్ ట్రేడ్ చేయండి. ఎందుకంటే బైనరీ ఆప్షన్స్ అండ్ చాలా హై రిస్క్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఇలా. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీరేం చేయాలి? సో మన అనలైజ్ ఒకవేళ తప్పు అయితే మనం ఇలాంటి మూమెంట్లో మల్టిపుల్ ట్రేడ్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఎందుకు సేమ్ డైరెక్షన్లో ఈడ నువ్వు డౌన్ డైరెక్షన్లోనే ఎందుకు ట్రేడ్ తీసుకున్నావు అని ఒక క్వశ్చన్ మీకు రేజ్ అవుతుంది. సింపుల్, ఇక్కడ మన అనలైజ్ ఇక్కడ రాంగ్ అని ఈ క్యాండిల్ ప్రూవ్ చేసినప్పుడు మనం దాన్ని యాక్సెప్ట్ చేయొద్దు. ఎందుకంటే ఎప్పుడైనా మన అనలైజ్ మీద మనకు నమ్మకం కంపల్సరీ ఉండాలి. ఏ మూమెంట్లో అయితే మీరు ఇక్కడ మనం అనలైజ్ చేసిన ఇక్కడ మనం లాస్ అయినాం కదా అని ఈ క్యాండిల్తో మీరు ఎలా ఆలోచిస్తారంటే, ఇక్కడ గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, సో మనం ఇక్కడ అప్ డైరెక్షన్లో వెళ్దాం, ఇక్కడ మార్కెట్ డైరెక్షన్ చేంజ్ చేసుకుందని మీరు ఇక్కడ అప్ డైరెక్షన్ కోసం ట్రేడ్స్ ప్లేస్ చేస్తారు. కానీ మార్కెట్ మళ్ళీ డౌన్వర్డ్స్కి వస్తుంది. సో మీరు ట్రేడర్లా కాకుండా ఆపరేటర్లా ఆలోచించడం స్టార్ట్ చేయాలి. అప్పుడే మీరు ప్రాఫిటబుల్గా ఉంటారు. సో మీరు ఇక్కడ చూడవచ్చు క్లియర్గా, ఇక్కడ మనం విన్ అయినాం 3 ట్రేడ్స్. సో లాస్ట్ 2 ట్రేడ్స్ మన రికవర్ అయినాయి, ప్లస్ ఒక ట్రేడ్ ప్రాఫిట్లు ఉన్నాం. సో ఇలా మీరు మనీ మేనేజ్మెంట్ చేసుకుంటే ట్రేడ్స్ చేస్తే మీకు ఆపేటోడు ఎప్పుడు ఉండడు. మీరు ప్రాఫిటబుల్గా మారడానికి చాలా టైం పట్టదు. సో ఇలా మనీ మేనేజ్మెంట్ చేసుకుంటే మీరు ట్రేడ్స్ చేసుకుంటే ఇట్స్ మోర్ దాన్ ఇనఫ్. నేను అదే అంటుంటా టెలిగ్రామ్లో ప్రతి ఒక్కరికి. ఇన్ కేస్ నేను ఇచ్చిన సిగ్నల్ ఒకవేళ మీకు లాస్ అయితే నెక్స్ట్ 1 minute అదే డైరెక్షన్లో ట్రేడ్స్ ప్లేస్ చేయండి అని. ఎందుకంటే దీనివల్లనే ఇలానే ఒకసారి మనం తీసుకున్న అనలైజ్ని అది రాంగ్ అని ప్రూవ్ చేయడానికి ఆపరేటర్స్ ప్లే చేసే చీప్ ట్రిక్స్ ఇవి. సో మనం ఏం చేయాలి, ఆపరేటర్స్కే బొక్క పెట్టాలి. సో ఇలా మీరు ఆపరేటర్స్లో ఆలోచించడం స్టార్ట్ చేస్తే మీరు ప్రాఫిటబుల్గా మారవచ్చు. మీరు ట్రేడర్గా ఆలోచిస్తే మీరు ఎప్పుడు లాస్లోనే ఉంటారు. సో ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయాలి ఎప్పుడైనా. సో ఇక్కడ చూడొచ్చు మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ మీకు ఇక్కడ ఛాన్స్ దొరికినట్లు మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇక్కడ మీదికి వెళ్తుంది. సో ఇక్కడ దీని హయ్యర్ హై ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఈడ ఒక ట్రేడ్ ప్లేస్ చేసినట్లయితే ఈడ మనం విన్ అయ్యేటోళ్ళం. సేమ్ ఈడ ఇంకా దీని హయ్యర్ హై ఈడ ఎప్పుడైతే ఈడ బ్రేక్ చేసిందో ఈ గ్రీన్ కలర్ క్యాండిల్, ఈడ ఒకవేళ మనం 1 minute ట్రేడ్ తీసుకున్నట్లయితే ఈడ విన్ అయ్యేటోళ్ళం. సో అలా ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తుండాలి. ఆపర్చునిటీస్ బోల్డ్ అనే ఆపర్చునిటీస్ వస్తుంటాయి. తొందరపడద్దు. మనం తొందరపడితే లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మార్కెట్ ఎటు పోదు, మనం ఎటు పోము. బిందాస్గా ఆరామ్గా 2-3 గంటలు కూర్చొని రోజు 2-3 ట్రేడ్లు తీసుకుంటే ఇట్స్ మోర్ దాన్ ఇనఫ్. ఒక్క ట్రేడ్లో మీరు 10% ఇన్వెస్ట్ చేసినా డైలీ 20 to 30% మీ అకౌంట్ గ్రో అవుతుందంటే దానికి మించిన గుడ్ న్యూస్ ఏం లేదు. సో చూద్దాం, మనకైతే ఇక్కడ ఆపర్చునిటీస్ అయితే ఏం కనిపించలేదు. సో నేను వేరే పేట్స్లో చూస్తా. ఈడైతే మనం ఆపర్చునిటీ అయితే ఇక్కడ మిస్ చేసుకున్నాం. ఈడ కొంచెం లేట్ అయినా మనం ఈడ. సో చూద్దాం, ఈడైతే ఛాన్స్ లేదు గైస్.
ఇన్ కేస్ ఒకవేళ ఈ క్యాండిల్ రెడ్లో క్లోజ్ అయితే దీన్ని హయ్యర్ హై లోవర్లో డ్రా చేసుకొని మనం ట్రేడ్కి ప్రిపేర్ అవ్వచ్చు. ఒకవేళ గ్రీన్లో క్లోజ్ అయితే మనం ఇక్కడ అవాయిడ్ చేయడమే బెస్ట్. సో ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్, ఈ కాన్సెప్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనకి మంచిగా సపోర్ట్ తీసుకొని డౌన్వర్డ్స్కి వచ్చింది. సో ఇక్కడ మధ్యలో ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. దాన్ని మనం ఇక్కడ ఒకవేళ ట్రేడ్ ప్లేస్ చేసినట్లయితే ఎప్పుడైతే గ్రీన్ కలర్ క్యాండిల్ని రెడ్ కలర్ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చిందో మీరు చూడొచ్చు స్ట్రాంగ్ డౌన్వర్డ్స్ డైరెక్షన్ ఇట్లా వచ్చింది. సో సేమ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ అయితే ఒక రెడ్ కలర్ క్యాండిల్ అయితే ఇక్కడ ఫామ్ అవుతుంది. ఇన్ కేస్ ఈ రెడ్ కలర్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయితే నేను అప్వర్డ్స్ కోసం వెళ్తా. లేదు ఇది గ్రీన్లో కన్వర్ట్ అయితే ఇక్కడ మనం ట్రేడ్ అవాయిడ్ చేయడమే బెస్ట్. చూద్దాం, ఇది అయితే గ్రీన్లో క్లోజ్ అయ్యేటట్టు ఉన్నది. వేరే పేర్స్ ఎలా చూద్దాం గైస్. ఇక్కడ చాలా మార్కెట్ చాలా క్లోజ్గా నడుస్తుంది. ఎందుకో ఏమో అర్థం అవ్వట్లే. 3-2 days నుంచి వెళ్ళి ఫుల్ వాలటైల్ ఉన్నది మార్కెట్. మన ట్రంప్ కాక వచ్చింది కదా, దాన్ని అఫెక్ట్ అవ్వచ్చు నాకు తెలిసినంత వరకు అయితే. సో ఈడ ఆపర్చునిటీ అయితే నాకు అనిపిస్తుంది. సో మీకు ఈడ డ్రా చేసి చూపిస్తాను. ఒకవేళ ఛానల్ కొత్తగా అయితే గైస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా తెలియజేయండి. సో ఈడైతే ఇది బ్రేక్ డౌన్ ఇచ్చేసింది మార్కెట్ ఈడ. సో నేను డౌన్వర్డ్స్ కోసం వెళ్తున్నా కానీ బెస్ట్ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నా. ఒకవేళ క్యాండిల్ కొంచెం మీదికి వెళ్తే డౌన్వర్డ్స్ కోసం ఇక్కడ ఎంట్రీ అయిపోతా. నేనైతే ఇక్కడ 2 trades అయితే ఎగ్జిక్యూట్ చేశాను కానీ ఇక్కడ ఇంకా డిస్ప్లే అవ్వట్లే. ఇదే ప్రాబ్లం గైస్ దీంతో. నేను ఇక్కడ ప్లేస్ చేస్తే ఇది ఈడ ప్లేస్ అయింది. చూద్దాం లాస్ట్ వరకు అయితే. కానీ ఇక్కడ మనం టైం సెట్ చేసుకోలేదు. అదే 1 minute మీద ట్రేడ్ ప్లేస్ చేశాను. మీకు ఎక్స్ప్లెయిన్ చేసే తొందరలో నేను ఇక్కడ తొందరపడి ట్రేడ్ కొంచెం ముందే ప్లేస్ చేసేసాను. కానీ అయినా చూద్దాం, ఇది మన ఫేవర్లోనే క్లోజ్ అవుతుంది అనిపిస్తుంది నాకైతే. ఒకవేళ మీరు నాలా ట్రేడ్ చేయాలనుకున్నా, నాతో పాటు ట్రేడింగ్ చేయాలనుకున్నా, సింపుల్ గైస్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది, జాయిన్ అవ్వండి. నా ట్రేడ్స్ని కాపీ చేయండి. ఒకవేళ ట్రేడింగ్కి కొత్తగా అయితే డిస్క్రిప్షన్లో ప్లాట్ఫామ్ లింక్ ఇచ్చాను, రిజిస్టర్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. స్టాక్ మార్కెట్లో అయితే మొత్తానికి ఇంట్రెస్ట్ దొబ్బింది. ఎప్పుడైతే కొత్త రెగ్యులేషన్స్ వచ్చినాయో ఇక మీరు చూడొచ్చు 20,000 రూపీస్ అయితే మనం ఇక్కడ మన అకౌంట్లో అయితే క్రెడిట్ అయినాయి. మీరు ఇక్కడ చూడొచ్చు లైన్గా 1 2 3 4 5 ట్రేడ్స్ అయితే మనం ఇక్కడ విన్ అయినాం ఈరోజు. సో అలా మీరు నాలా ట్రేడ్ చేయాలనుకున్నా, నాతో పాటు ట్రేడ్ చేయాలనుకున్నా డిస్క్రిప్షన్లో ప్లాట్ఫామ్ లింక్ ఇచ్చాను, రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయినాక నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. ఏదైతే మీ రిజిస్టర్ ఐడి ఉంటుందో దాన్ని బట్టి నేను మీకు పర్సనల్ ప్రైవేట్ గ్రూప్లో యాడ్ చేస్తా. ఆడ మీకు పర్సనల్ ట్రైనింగ్ ఇస్తా, ఫ్రీ కోర్స్ ప్రొవైడ్ చేస్తా, నా ట్రేడ్స్ని షేర్ చేస్తా. మీరు నా ట్రేడ్స్ కాపీ చేసి మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్గా మారచ్చు. దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. కీప్ ట్రయింగ్, కీప్ ట్రేడింగ్. బాయ్.